ఈ కాళ్ళు పాడవాడు ఒక్కరు ఇంకా జరుగుతుంది ఆయన అయ్యా వేడి అనుకున్నావా కాలుగా తరడానికి నువ్వు అనుకున్నావా ఇక్కడి అనుకున్నావా ఉప్పు అనుకున్నావా చెట్టు అనుకున్నావా ముప్పుగా నీళ్ళ చెట్టు రోజుకి ఊరినే బట్టి రోజు కాంచి కాడ కూర్చుంటున్నావా రోజు ఒక ఊరి కథ పోతేమో పోయిన కాడ ఏమన్నా తొక్కుతో తింటావా రోజు బొక్క కూడతో తిని రావాలి రోజు బొక్క కూరేనా అయినా కాళ్ళకి ఎదురు ఏ రాజ్యాలు ఏ ఊళ్ళు ఎదురుమ్మా మనం ఇప్పుడు రాగా కూడా లేదా లేకుండా బస్ స్టాండ్ కదా చాయ్ తాగదని బండి పక్క పెట్టి ఓడదు కానీ మనం పోతాంటే మన పక్క ఆయన ఎదురుగా రాలేదా ఆయన చూసి మీరంతా మొక్కలు తిప్పుకుంటుంది పాపం నేను ఒక 10 రూపాయలు దానం చేసిన దాని నేను చూసిన ఇంకే దొరికి కాడికి లూసిపోయి ఉన్నాయి కాళ్ళకి లేవు చేతులకే లేవున్నాయ్యా వాళ్ళ భార్య ఎంత దృష్టవంతురాలో అడుగుతూనే ఎవరికి వచ్చిన కడుగుడు తప్పవచ్చు కడగంగా నీ కాళ్ళు చేతులు గట్లయిందాడు నాకు కూడా కడుగుడు తప్పుతుందని రోజు ఒక ఊరు నీళ్ళు తోడు ఎడుగుతూనే దేవుడు వాళ్ళ భార్య కాళ్ళు పెడితే వాళ్ళ చేతులకున్న ఏళ్ళు కాళ్ళకున్న ఏళ్ళు ఊసుకోరు కాదు పిల్ల మరి ఏ జన్మలో ఏ బాబా చేసుకున్నాడో ఈ జన్మ వానికి వచ్చేది పుట్టువ్యాధి రోగమమ్మా అదేమో కష్టం పుణ్యం వాళ్ళ భార్య కడుగు తప్పినారు నాకు కూడా కడుగు తప్పందంటే ఆయన వేసిన కృషి ఏం బంగారం మోగపోతాను కాదు ఓ పిల్లో కట్టడం నా కట్ట పట్టుకుని అయిపోతుంది అనుకుంటున్నావా అవి కంచం ఏదైతుంది మంచం ఏదైతుంది పుట్టు బంధు పెట్టి బంధు అన్ని బంధు ఆల్రౌండ్ బంధు నువ్వు కూర పెట్టిపోయింది నువ్వు అనుకుంటే ఆ కింద చుట్టూ కింద చేసుకుంటాం అనుకుంటే నేను అనుకోవాలి తెలంగాణ బంధాన్ని బంధువులు ఉన్నట్టు డ్రైవర్ల కండక్టర్ అందరూ వచ్చి ఇళ్ళలో ఉన్నట్టు మన సౌదారం అవుతుంది కదా నేను అట్లయితే అనుకోలేదు నాయ్యా కంచం వేరైతే నేను ఏ కూలి ఎగిరల్లా వేసుకొని నేను బతుకుతాయ్యా మంచం వేరైతే ఒక్క రోజు బతుకని అయ్యో మన వరదలు నా భర్త ఎంత ఆకలితోటి వచ్చి మన ఆకలి కొరకు ఇచ్చింది ఆవిడ మధ్య దూపల కొరకు ఇచ్చింది దూడలాడి మధ్య రానయ్యో ఇక చల్ల పోసిన కదా మంచిగా తాగింది కదా అని మాట్లాడుకుంటే పెడితే అన్నం తింటాడు బీరు నాది నాటి హీరో అని చెయ్యాలి 160 కత్తిరితో పట్టుకొని వెళ్తాడు ఇక నా భర్తతో ఒకటి 2 మందలించేదాకా మాట్లాడబోను ఇంటికి చిన్న
ఎందుకు కానీ బాబా ఎందుకు అడగపోతాడా ఆయన అడిగినప్పుడు మాట ముచ్చట సిద్ధి నీ మనసులున్న మాట ముచ్చట విడిచిపెట్టి ఒక గంట సేపట్ల కథ చెప్పుకో జోకు లేకుండా కథ చెప్పిపోయి అరే తీవ్రంతో అడగబోతాను ఎందుకు నేను అడిగినప్పుడు నా మనసు ఉన్నమాట నా భర్త తోడు చెప్పుకుంటున్నాను అయ్యో అనే దేవుడా ఎంత చెట్టలో నీ బొందం ఉంటే మంచిగా ఉంటుంది చెట్టలు ఉంటారా రెండు రకాలు ఉంటుంది ఎట్లా ఇంకా ఇంకా సర్గముద్రం మంచి లొల్లి నీ కోపం వచ్చి నీ మొగం నొట్ల ఉత్తరా సారో ఖండలో ముద్ర అన్నావు అనుకో అది చెడ్డలొల్లి మాకు గట్లాంటి బూతులు రావురా ఎందుకవా మేము ఎర్రగొల్లరా ఏం గొల్లోళ్ళు ఎర్రగొల్లోళ్ళు ఎంత ఖరీదాగా ఎందుకున్నావా మరి బొంద మురిగితే నేను ఎర్రగున్నానంటే ఎర్రగొల్లలో అంటాం ఎర్రగొల్ల కులం ఉంటుంది కర్రెగొల్ల నీళ్ళు కర్రెగొల్ల కులం అని అంటే వాళ్ళంతా కర్రెగా ఉండరు ఎర్రగొల్ల కులం అంటే వాళ్ళంతా ఎర్రగా ఉండరు రా ఊళ్ళో ఉట్టి ఊళ్ళో పెరిగిన అయితే అడవిలో ఉట్టిన కోతుల్లో పెరిగిన వాడు పెట్టడానికి సొమ్ము లేక రంది వేరు జనానికి దాన్ని శ్రీమంత మనం రాజు దగ్గర కల్లాలు ఢిల్లీ దగ్గర భూములు కలిగి వైకుండా కలిగి ఉన్నది రామ అరణవరణాల కంటే భూషణాలు మాలకి వాడు ఉన్నది ఏదో రాజ్యాలు ఉన్నాయి గుడాలు ఉన్నాయి అది మీద మంద వాటి మీద పర్ల మంద భూములు మంద ఎంతో ఉన్నాయి బామ్మ అవన్నీ అన్నారు బామయ్య వాడైన పొద్దంతా అరిగిపోయి అరవ కష్టం చేసి ఏం తెలియదు కాదు అరవ కష్టం చేసి భర్త ఇంటికి వచ్చి వరకు తన భార్య అంతగా శృంగారంగా తయారైతే పుట్ట భర్త చెప్పుకోపోతే వారి చేసే కష్టం అంతా అరిగినే పోతుందాట అందుకే అన్నారు బామ పొట్టములో ఎత్తి ఎడుతుంది రచ్చ ఇంటిలోనే ఇలా ఎడితే సంసారం చేసుకున్నారు ముఖం మార్చిన మొగని తీరన్నారు బామ్మ ఇల్లు జిల్లాలు ఇంటి లక్ష్మి పంది లేపుతాట లేక రంది పోతున్నావా ఎందుకు తినవేనా తిండి లేకనా కట్ట వస్త్రాలు లేకనా పెట్టుకోని సొమ్ములు పెట్టుకోని సొమ్ము లేకనా తాగా కూడా నీకేమైనా సంపద ఆడము గుడమ్మ ముందుకి షేర్ ఉండే
వాళ్ళ దగ్గర కానీ 60 రూపాయలు షేర్ అయింది. ఆడోళ్ళు అంబర్ బుక్క ముందు 2 రూపాయలు 3 రూపాయలు 5 రూపాయలు ఉండే. ఆడోళ్ళు అంబర్ బుక్క కానీ 5 రూపాయలు పోయింది 10 పోయింది లాక్డౌన్ లో 100 రూపాయలు అయింది. అసలుకే దొరకలే. అతిశయంలో సార్లు అంబర్ కొట్టాలి మనిషి సంగతి కూడా మా సంగతి చిన్నక్క ఎదురక్కర్లాకు మన కరువు పనికి అందరు పోతారు రావే రావేనంటే ఎల్లు అనేటప్పుడు ఏం చేసింది దవదామని కిటికీలో పెట్టుకుని పావుచరికి దవదాం ఏంది అందరు పోతారని అది సీస పొరుచుకున్నది ఎలా అరసోటి గిలాసాల మరి నీళ్ళు అటు చూస్తే నీళ్ళు దొరకలే నీళ్ళు లేకుండా లేకపోయినా అనేది కడపలో పోతే ఏం చేస్తుంది కడుక్కునే మింగింది మింగిన అది అటో ఎక్క ఏం చేసింది అమ్మరు పొట్లేం పోసింది అందరు దిగి పనికి వంగు తిరిగి పోయింది పొక్కల అనేది పని గోతం అయితే అది పండుగ పోగానే ఎన్నో బీపీ అయింది మాకు చెప్పుకోవచ్చు ముత్యం పెడితే తోల నిండుతుందా అని ముగ్గుగుళ్ళ పక్కన పెట్టిన దోసిన కానీ కొంత ధాన్యం వంట దానం చేసిన నాదా తోట మనసునింది నీ కొడుకుని బిడ్డలు పోటీ వినదల్లా నీ కడుపు చల్లంగా ఉండవు అన్నది నే గుండెలో రవ్వు తెచ్చేసిన సన్నమాయ ఆ ముచ్చపు తల్లి వెంట చూస్తే ముందు ఎంపీ ఎంత ఊరితో ఎగిన తాటి పండుగల తలైన రోజు ఉన్నది కానీ ఈడవారునేమో ఏడు పట్టుకొని నడుస్తాడు సంటి పిల్లనేమో సంకనెత్తుకున్నది చేతులను చిప్ప సంకను చూడవే అనుకోని బతికిన కానీ ఆ తల్లి బతికిన బతుకుడు అర్థం వల్ల కన్న పిల్లల కొడుకు కన్న పిల్లల కొడుకు సంకటోలేసి ఎదుల చిప్పావటి 4 ఇళ్ళ కూర్చో ముష్టి ముచ్చబడి పిల్లలు దాదుకుంటుంది కదా మన ఇంత ఉండి ఆ తల్లికి రేపు రేపటికెళ్ళా మోకాళ్ళు ముందు పూజేసి ఇంకా మోగాలి పెద్ద వయసులే మంతమల పడిపోతే ఏడాది కింద బతికిన కానీ మా అవ్వ మమ్మల్ని ఒడిగట్టుకొని చాదలేదా అని కడుపున పుట్టిన వాళ్ళు ఆ తల్లిని గెలిచలేసుకొని 4 ఇళ్ళు ముచ్చబడిగైనా ఆ తల్లి నడుచుకొని ఆ తల్లి సాగిరి చేస్తారు ఏళ్ళు బతికిన ఏరు తప్పదు 100 ఏళ్ళు బతికిన సాగు తప్పదు నాదా వృత్తంత వచ్చిందాడు మాకు మంచంలో పడిపోతే అందరిచ్చేవారు మనకు ఎవరు అమ్మా నీ పిల్లగా అడవిలో లేదు బాబా నీ పిల్లగా మనకు నేనే లేదు మూలమ చూడబట్టినాడు నాదా ఈ మనసు నడుచుకో
చూడడానికి ఇంకో మనిషితో అవసరం అన్నారయ్యా. కాలమైనాడు ముందు నడువ కొడుకు ఆడ కొమ్ము బట్టి అంటానే వర్రా ఒక్క బిడ్డే వరకు ఆడవిల్లాయి అవతారా నేను కన్నోళ్ళకేమో పేరు తీసుకొచ్చి నేను కొన్న వాళ్ళకేమో పేరు తీసుకొచ్చి ఆడపిల్లని భూమి మీదకి వచ్చినందుకు ఆడ స్త్రీకి మాతృత్వం అనేది దేవుడిచ్చిన వరము. అమ్మ అని పిలిపించుకొని ఆడితేనే అది పాడుతాను అని అన్నారు. ధనం అడిగిన వాళ్ళు లేరు, భూములు అడిగిన వాళ్ళు లేరు, జాగిలు అడిగిన వాళ్ళు, బంగులాలు భవంతులు ఎన్నాను అడిగిన వాళ్ళు ఎవరు లేరు. నన్ను అడుగుతండి నా మనసు పేములు పెట్టకుంటే నాలో నేను కుమిలిపోతానా? కత్తిని కాడి పోతాను, 10 మందికి వెళ్ళిపోతాను, 10 మందికి వెళ్ళొస్తాను. 17 వేళల్లో నాకెట్లా పొద్దువారు కన్న వల్ల ముఖము పెంచుకున్న ముఖము చూసుకుంటా బాధపడితే ఏమి లాభమయ్యా అందరోనే నేను ఉన్నారోలే నాదా ఎవరి అయ్యని పాపం నేనేమి చెప్పి మునగొక్క కొడుకుంటే ఆ కొడుకును సాధంగా మన తమ్ముడు నీరు, ఆ కొడుకు వెరుగంగా మన ప్రేమ నీరు, ఆ కొడుకు ఆడంగా చూస్తే మన ఆశ నీరునయ్యా. అట్లా వాళ్ళకి ఇంటికి వచ్చి అమ్మా అని పిలిస్తే నాదేమనకి ఎంతో అమ్మా అని పిలుపులో ఉన్న కమ్మదనం మరెందులో లేదో అని అంటారు. అమ్మ అమ్మ అన్న పిలుపులెంతో కమ్మదనం ఉంటుంది. అమ్మ అని పిలిపించుకోని నేను రోజుకోకపోతే మనకు ఒక్క బిడ్డ ఉంటే చిన్ననాడు బిడ్డ సాది పెంచి పెద్ద చిన్ననాడు మన బిడ్డ చిన్న పిల్ల పెరిగి పెద్దలైనాడు. ఆడపిల్ల అంటే నాడా తోటకూర తోడిస్తాను అంటారు. ఆడపిల్ల అంటేనే ఉదరింటి పిల్ల, ఆడపిల్లే కానీ ఈడి పిల్ల కాదు. ఎంత ప్రేమ కొద్ది సాదుకున్నా, ఎంత గౌరవంగా పెంచుకున్నా ఈడొచ్చిన పిల్ల విన్నాడు. ఆ బిడ్డను ఒకరింటి పిల్లలు చేసి ఎల్లగొట్టుకోకదప్పుడు కులం పిల్ల కులానికి కూర అనుకోనే వాళ్ళు తినరు. ఆడపిల్లకు పెళ్లి చేసి ఇంటి పేరు మార్చి ఒకరింటి పిల్లలు చేసి ఆరు దాగదోలినాడు. అత్తగారింటి ఓంగా బిడ్డకు బుద్ధులు జ్ఞానాలు చెబుతాము. బిడ్డ ఇక్కడ కన్నోళ్ళ పేరు కాపాడినట్టు అక్కడ కొన్నోళ్ళ పేరు కాపాడి బిడ్డు అని ఆ బిడ్డను చూడు. అత్తగారింటికి దాగదోలితే అత్తగారింటి అయినాడు వెళ్ళి అత్తగారి వంశం నిలబెట్టాలని అనుకుంటారు.
మంచంలో పడిపోతే మధురాము పాడు ఏడుల పొరవరవుతలు మంచంలో పడ్డాయి మంచంలో పడ్డ మధురా వేరు పాట అయితే బిడ్డ మనం సాగునే కాలు విడుతున్నా ఆ బిడ్డ చేతులు అల్లది పడారమో పరమన్నమో తిరగన్నమో సర్ది కట్టుకొని కాలు నడకనైనా మంచవర పడిపోయి ఉన్న తల్లినే కాని తండ్రిని కాని రెండు రెక్కలు వెంటినేటి మంచంలో కూర్చున్నట్టి అవ్వాలి వీడి వెంచిన చూడే అవ్వాలి తలమాసి ఉన్న తైమాసి ఉన్న తలమై గడుగురాదా పసిపిల్లలకు సేవ చేసినట్టు మనకు సేవ చేస్తున్నాయి పండు పొలము ఏమన్నా వచ్చినప్పుడు ఆ బిడ్డను గుండెలు విధాలు అమర్చుకుని బిడ్డనెచ్చిన సతి ముళ్ళు ఇడిచి సినిమాని నీకు 3 ముక్కల అన్నం పెట్టు నాకు 3 ముక్కల అన్నం పెట్టు నీ అయ్యా అరుచుకునే కొడుకు నిజాంపల్లె గ్రామంలో పడారి వారి ఇళ్ళల్లా తండ్రి మల్లయ్య తల్లి సాంబలక్ష్మి వాళ్ళ కలిగిన అగో 2 కొడుకులు 2 బిడ్డలే ఇద్దరు కొడుకులు అన్నారా కన్ను పెద్ద చేసుకున్నారు కడుపు చిన్న చేసుకోని వల్ల కాగిరి నమ్మలేదు గద్దరు నమ్మలేదు నా పిల్లలు బతకాలి నా పిల్లలు పేరుకు రావాలి నా పిల్లలు కీర్తికి రావాలి అని నా పిల్లలు అయిన కూలి కాని కూలి కడుపట్టు ఎత్తుకొని ఎట్టెంటలను కోరి కోరి గింజలేరుగా ముక్కినవి చేస్తున్నాడు ఆడపిల్లని నేడుకులు పిల్లలు ఒకరించి పిల్లలు చేసి ఆ పిల్లలు నిల్లగొట్టుకున్నారు కొడుకులు ఎదిగిన నాడు ఒకరించి బిడ్డలను తన ఇంటి కోడలు కాదెచ్చుకోని సాగిరి చేసిన తండ్రి మల్లయ్య ఇక మనవరమనవరల్ల చూసుకుంటూ తిని గురిచేటి అల్లా అయ్యా ఆ భగవంతుడు తిననీయలేదు మనవరమనవరల్ల చూసుకుంటూ ముడుకు తోడి కొడుకున్నది అనుకున్నది ఏ తండ్రి మల్లయ్య పోవంగా
కన్న పిల్లలానికి వచ్చిందో కట్టుకున్న ఇల్లారానికి వచ్చింది ఓ భార్య సాంబలక్ష్మి నెత్తి బాధ చేసిన బతికినట్టు కాలం కష్టపడుకోవడానికి నేను తోడుంటున్నానన్నా నీ జంటా వీడిపోతూ ఉన్నా ఇక నీ కష్టం చూడరానే బాబు నీ సుఖం చూడరానే బాబా కొడుకుల చేతుల బతుకు నీ కోడళ్ళ చేతుల బతుకు చెప్తాను కోడళ్ళు మూసిన కన్న బిడ్డలు వారి కత్తేవా గుండె తల్లు అన్నది మిమ్మల్ని తండ్రి అని పిల్లలు నా తల దాచుకుంటాను బాబనే పిలుపుకు దూరం చేస్తానా మీ అమ్మ ఉంటుంది విద్యులు ఆమె నెలకొక్కి వచ్చి ఎవరు దోచుకుంటే ఎవరు అరుచుకోండి ఓ కొడుకు గారా రవి ఓ కొడుకు రమ్మన్నా కుమారస్వామి ఓ కొడుకు కుమారస్వామి బాబు తండ్రి అని పిల్లలు పైన అన్నడా అక్కడి చెల్లెళ్ళు పైన ఆడవిల్లాలకు కొడుకురా దేవుని గుడి లాంటి అందరయ్యా అమ్మగారిల్లు పుట్టిన గ్రామం అంటే దేవుని గుడి లాంటి కొడుక దేవుని గుడి పోతి మనసుకెంత నిర్మలం అనిపిస్తారా అమ్మగారింటికి వస్తే ఆడవిల్లకు అంత ఆనందం అనిపిస్తుంది ఆడవిల్ల దేవుల కంటి కనబడ్డ మందలించే మనసు గురి మనము పోతే పోయేదేనంత బరువును ఎత్తుకున్న విధము బాధ అనిపిస్తుంది నాకు నేనెందుకు చుట్టమైపోయినా అడవిళ్ళని కూలిపోతారు నా కొడుకు అడవిళ్ళనంటే 3 రోజులు కాదు 50 రోజులు కాదు సిరనైకి పసుపు కుంకుమ ఆశపడే వాళ్ళు నా కొడుకు మీ అమ్మగా కొడాలేదు మీ అక్కగా కొడాలేదు మీ అక్కగా ఎక్కువ రాలేదు మీ ఆడబిడ్డలేమి తక్కువ రాలేదు ఒక మూడు చూసిపోయిన బిడ్డలకు మీరు మందలించి అడిగితే వాళ్ళ కరువు నుంచి గురించింది మీరు చూసి చూడండి మొదలు మాట్లాడకుండా వాళ్ళకు పుట్టడు మీడియా రూపాయి
ఇద్దరికి 2 గంటలు ఎదుర్కోయా నేను మామూలు పోతారా నవ్వినకు నేను ఏ గట్ట వచ్చిన యారు వచ్చేది ఇవాళ తండ్రి గారి పిల్లలు అయిపోయిందయ్యా నా ఇంటికి కొడుకు ఉంటారు నా ఇంటికి వచ్చిన్నారు నా కొడుకుల కొడుకోలేదు అయ్యా నీవు దక్కని మామలు నీకు తోడి వెళ్ళిపోతారా నేను మన నా బాగా జరుపుకొని పోతుంది బాబా బాబా భార్య సంబలక్ష్మి మాకెంతకు ఉన్నదా కొడుకులు చేయకు కొడుకులు చేయకు కొడుకులారా కోడలారని ఎంత పైన కోడ పుట్టిన వాళ్ళది కచ్చింది తమ్ముళ్ళారా అమ్మయ్య గారు 8 మంది పుట్టినము మన తోడ పుట్టినోడు ఇవాళ నేను కంటికి రానంత దూరం వెళ్ళిపోతానా తమ్ముడా కోరయ్యా తమ్ముడా రవన్నా ఓ చెల్లె ఓ చెల్లెలా సారలక్ష్మి ఓ చెల్లె కట్టవా ఓ చెల్లెలా ఏడాదికి ఒక్కరు రాకెట్ ఫ్రెండ్ కట్టే నలుగురు చెప్పుకునేది మీరు ఈ ఇద్దరే తమ్ముళ్ళ కొని వస్తారా అని అవ్వా నీ చేతి రాత్రి భాగ్యం నా కల్లా భక్తి వెళ్ళినారా నా చేతి సీరలు మీకైనా నీకు బాబీ పోయినాయా నాకు కట్టే రాజు చెల్లంగా కొడు అగు గట్టు అవి చెప్పే అరవీ కాలం ఎత్తే బలిగాది బలగం అందరుండి బడిగే ఆ తల్లి వల్ల అవునంగా తాను చేసుకున్నాడయ్యా పండుగ చేసి కావచ్చు ఎన్నడైనా నేను కచ్చేరు వంద పెట్టుకొని దగ్గర వచ్చి బాగా నడుకొని నింపుకొని దాని బాగా ఇవాళ కన్నీరు చేసి ఒక్క మాట ఎందుకు వచ్చింది నేనేమంటే నేను కడుపులో ఉన్న బాధంతా నా కాళ్ళ ఎల్లవచ్చన వల్ల బామరామే కనుక కొడుకులు కొడుకులంటే బామ ఉండరమ్మా బామా బిడ్డలు బిడ్డలంటే బామా అటబొమ్మది పడితే అట్లా 5 పెట్టి కాడ 10 ఖర్చు పెట్టి 10 పెట్టే కాడ 20 ఖర్చు పెట్టి అందమైన బొమ్మలు కొనుక్కొని వచ్చి బాగా తిరగవచ్చు సాడుకోమని కొడుకన్నా సాడుకోమని బిడ్డల్ని ఒడలు అందరూ చెప్తున్నా బామ్మ మట్టి బొమ్మలు లాగా భార్య బామ్మ చెక్క బొమ్మలు లాగా భార్య బామ్మ ఆడపిల్లలు చెక్క పళ్ళ చెట్లు లాంటి వాళ్ళు పళ్ళ చెట్టు భూమి మీద వచ్చినప్పుడు పోతే రోజాలు కాదలు కాయాలి పళ్ళు వండాలి ఆ పళ్ళు ప్రజలు కూతురి బతుకుని పళ్ళ చెట్టుకు పేరన్నారు బామ్మ పళ్ళ చెట్లు లాంటి ఆడపిల్ల భూమి మీద మనకి ఏమనిసింది ఆడుకోడు ఆడుకోడు నీళ్ళు వెళ్ళాలి అగో బిడ్డలు కనాలి ఎల్ల లోకం మీరే పేరు పెట్టి అతను ఉండాలి తులుసులు కానుల కొడుకు కావాలి మరుగు దూరు కానుల ఆడపిల్ల కావాలని కోరుకుంటారమ్మా
బామ పుణ్యము కొద్ది పురుషుడు అన్నరమ్మా దానము కొద్ది పిల్లలు అన్నరమ్మా ఈ ఆడపిల్లని ఏం కొడుకుంటుంది పెళ్లి కాగానే తలవడుకొని పోయి గుడికి గోపడానికి పోయి ఏ రాయి పోయి డబ్బు ముఖం ముందు నా జన్మ ఉండాలి అమ్మాయి పిలిపించుకొని మాతృత్వం ఎందుకు అనుకుంటారమ్మా ఇప్పటి దగ్గరలో ఉండే గాలికి చిన్న బండి ఏం చెప్తే దగ్గర రాని చిన్న చుట్టు కదా షాప్ అయ్యో రాఘవ రామచంద్ర కొద్ది వినలు పుణ్యం కొద్ది విరుచుడు పూర్వదినములా చేసుకున్న పుణ్య సుఖిరవేరు నీ తల్లిదండ్రులు చేసిన బాబు నీ పొట్టును పట్టుకున్నావు నా తల్లిదండ్రులు చేసిన బాబు నా పొట్టుని పట్టుకున్నదో నాదా తాత ముందు ముదుగు తాతలు ఎవరు చేసిన ఆ పాపం మన పుట్టను పట్టుకొని పీడించుతున్నదో నాదా కర్మ కాళ్ళ వేడి ముందు మూడు జరుగుతల వరకు పాపం పాడులకి అటువంటి యొక్క పాపాలనేది పారుకం కావాలండి ఈ పృథివీ అందులో పూర్వీకులు కట్టిన పుణ్యక్షేత్రాలు ఎన్నో ఉన్నాయి పుణ్యక్షేత్రాలు చేయించులేమో కనుక్కున్న తల్లి బిడ్డలు లేని వరాలు వట్టి బిడ్డల వారు అడిగి తెచ్చుకున్న వాళ్ళు ఉన్నారు బిడ్డల కన్నా తల్లులు అయ్యో నా బిడ్డలు ఎవరింటికి పోతారు ఎవరింటికి అత్తరు తోడ పుట్టినా దీవులు లేదా నా ఆడపిల్లల కన్నా తల్లులు కొడుకుల కొడుకు వరాలు వట్టి కొడుకుల వరం అడిగి తెచ్చుకున్న వాళ్ళు ఉన్నారు మన దూరు దండాలు ఎత్తుకున్న వాళ్ళు ఉన్నారు మనం పురుడి కొట్టి వాళ్ళం నక్షత్రాలు నీ పూజనేది పాపాలు పారుకం కావాలంటే కట్టమయ్యా ఎక్కడ దొరుకు ఏ ధర్మం ఎక్కడ అడ్డుపడదు అన్నారయ్యా లేదు భామ కనుక అందుకే అన్నారు బామ రాయిదాకులం పొయ్యంగా తోచడం అని అన్నారు బామ ఏ పుట్టలు ఏ నాగశేషులు ఎవరికి ఏం ఏర్పాటు ఏ చెట్టు మీద ఏ కోయిల గొంతులోన ఏ అనురాగం ఎవరికి ఎరగ బామ అవ కట్టంగా ఒక గరకపోతే మందన్నారు బామ నాగమల్లి అడ్డుకొని ఇళ్లలో ఉన్న తెలంగాణ అంతా బల్లల నింపుకొని
ముంగట్ల భార్య అమ్ముకుంటారా అన్న పిల్లలు కూడా పేరు కట్టాను తెల్లారంగా ఈనాడు పేపర్లో ఎట్టిన ఇంత వెలుపడతాను ఎలా నమ్ముకున్నాడే పేరు కట్టినారా అంటే ఇదివరకు ఎన్ని అయ్యా ఆ సమయానికి ఎట్లరుగా వానికి ఇద్దరు వెళ్ళాలి ఏం చేసిండు ఎరికేనా అందరూ కాశీపేట కాడ కట్ట మీద గవర్నమెంట్ జాబ్ మీద గుడిసెలు వేసుకుంటారు అల్లంతా వేసుకోక మనం ఎందుకు కూర్చున్నామని అని ఈడో గుడి చేసిండాడు గుడిసె కాడ ఆధార వేసుకుంటానికి అతను ఉండాలంటే పెద్ద కోరిన వచ్చి పెద్ద పిల్లల్ని ఆడు ఉంచితే ఆ ఆధార్లు వేసుకుని వచ్చేటోడు ఎరకలోడు వాడు వేయండి అది వేయింది ఎటు వేయింది తెలియదు ఇక అయితే పోయే తర్వాత ఇస్తాపడుతుంది వాళ్ళకి ఇంకో పిల్లలు అయ్యా పనులు కట్టినవా మన బంధు మన బంధు కావాలి మన కోలారు కావాలి ఎత్తు కట్టినవా అయితే ఇస్తారు అన్ని తిరిగేనా అన్ని ఒట్లు అన్ని తిరిగేనా వలపడదానికి ఏం పెట్టినావు దప్పడానికి ఏం పెట్టినావు ఓదానికో వరిగడ్డి ఓదానికో పచ్చిగడ్డి నువ్వు పిక్చర్ ఎందుకు ఏకరండి వరిగడ్డి ఏకరండి పచ్చిగడ్డి ఓదానికో పచ్చిగడ్డి ఓదానికో వరిగడ్డి దౌడ బలం తక్కువ ఉన్నదానికో పచ్చిగడ్డి దౌడ బలం ఎక్కువ ఉన్నదానికో వరిగడ్డి ఏమన్నా దానపాల పొత్తానా శుభలాభం ఓదానికో గుడమ్మ ఓదానికో బొరండి అరే ఒక్క రెండింటికి బరండి పోయాలి ఒక్క రెండింటికి కూడా పోయాలి దానికి ఇది దానికి అదే పొడుచుకొని తాగేది అబ్బు అసలు పొడుచుకోండి అమ్మ బరండి చదవడం వాళ్ళంత దూరం పోవాలి అయితే ఇల్లే దొరికే మన 3 ఏళ్ళు 20 కట్టుకుని ఆనాడు పుణ్య దంపతులు